హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. ఇప్పుడైతే లేచారండి. టైం వచ్చేసి 5:15 అయింది. ఇంటి పని అయితే చక్కచక్క అయితే స్టార్ట్ చేసుకోవాలండి. ఇదిగోండి చూడండి, నైట్ ఇలా ఉంది అండి. నైట్ అంతా ఇలా గలీజ్ చేశారు మా పిల్లలందరూ. ఇంకా వాళ్ళు చేస్తుండాలి, మనం చేసుకుంటుండాలి. రాత్రి సామాన్ గడి పెట్టాను కాబట్టి కిచెన్లో పనులు అయితే ఏం లేవు. ఫస్ట్ అయితే అవన్నీ తీసి పెట్టుకొని తర్వాత ఇవన్నీ అయితే క్లీన్ చేసుకొని ఇంకా కసువు వచ్చి మాపు అయితే పెట్టేసుకుంటానండి. ఇల్లంతా అయితే మాపు కూడా పెట్టేశానండి. పూజ కూడా అయితే చేసేసుకున్నాను. ఫస్ట్ తులసి దగ్గర కూడా అయితే దీపం పెట్టుకున్నాను. పక్కింటి పాప అండి, ఇది ఆనే వచ్చి ఆడుకుంటా ఉంది. ఏదో స్కూల్కి పోద్దాండి. వెళ్ళావా? వెళ్తున్నావా లేదా? వెళ్తున్నావా? ఓకే. పిల్లల కోసం అయితే వేడి నీళ్ళు కూడా కాబెట్టానండి. ఇప్పుడైతే టిఫిన్ చేయాలి. ఈరోజు మా హస్బెండ్కి 2 టిఫిన్స్ కావాలంటే దోశ పిండి అయితే కొంచెం తీశాను, ఇడ్లీ పిండి అయితే కొంచెం తీశానండి ఫ్రిడ్జ్లో నుంచి. 2 చేయాలి ఈరోజు. ఇప్పుడైతే చట్నీ చేసేసుకుంటాను. చట్నీ చేద్దామని అలా స్టార్ట్ చేశానండి. గ్యాస్ అయితే లీక్ అవుతుంది. ఇక్కడ కొంచెం తెగిపోయిందండి. ఇప్పుడు మా హస్బెండ్ అని చెప్పి ఇది రిపేర్ చేయించాలి. మరి పెట్టడో తెలియదు, నిద్రపోతున్నాడు. నేను రోజు గ్లాస్ అట తిప్పి ఇట తిప్పి గ్యాస్ క్లీన్ చేస్తూ ఉంటాను కదా, అందుకోసం పోయిందేమో. మరి ఇంకా తిడతాడు, మరి ఏమంటాడో. వచ్చాడండి శ్రీహాన్ వచ్చాడండి. ఇద్దరు లేచిండు. అమ్మా 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 అనుకుంటూ వచ్చిండు కదమ్మా. ఎవరమ్మా? నేనా? నేను అక్క అమ్మనా? నీ అక్క అమ్మనా? ఎవరమ్మని? ఎవరమ్మని చెప్పు. నేను ఎవరమ్మని? నీకా అమ్మని? అక్కకా? అక్కకా నీకా? అమ్మ అక్కకా నీకా అమ్మని? స్నానం చేపిస్తానా? స్నానం చేపిస్తాపా. పాలు పుచ్చుకోవాలి, బ్రష్ చేసుకోవాలి, చక్కగా తినాలి, డ్రెస్ వేసుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, సాయంత్రం ఇంటికి రావాలి. ఓకే? వద్దా స్కూల్ పోవా? వద్దులైతే ఇంటి దగ్గర ఉందామా? మన ఇద్దరం ఆడుకుందామా? ఏం ఆడుకుందాం? ఏమాట? బొమ్మలా? నేను చిన్నపిల్లనా? నేను చిన్నపిల్లనా? ఇక్కడ మా హస్బెండ్ మా వర్కర్ని అయితే పిలిపించి డ్రిల్ మిషన్తో అయితే కట్ చేశారండి. ఇది చేతితో అయితే అంత తొందరగా కట్ కాదు. వంకలు టింకలు వస్తుందంటే లోపల స్టీల్ ఇది ఉంటుంది కదండి, వైరు, ఇనుము, అదంతా త్వరగా రాదండి. అందుకనేసి అయితే ఈ కట్టర్ తొడితే బాగా త్వరగా అవుతుంది అనేసి మా వర్కర్ని అయితే పిలిపించి రిపేర్ చేశారండి. కాసేపు తిట్టేశారు. రోజు నువ్వు అలానే చేస్తావు తుడిచి అనేసి. తొడవకుండా ఎలా ఉంటాం చెప్పండి. మా ప్రణతి కూడా అయితే లేసేసింది. ఇంకా పెళ్ళి ఇద్దరికైతే స్నానాలు కూడా చేయించానండి. మా ప్రణతి దోశ అయితే వద్దన్నది, అందుకోసం వాళ్ళకైతే ఇడ్లీ అయితే పెట్టానండి. 2 ఇడ్లీ 4 ఇడ్లీ పెట్టానా. ఇద్దరు కలిసి కూడా 2.5 ఇడ్లీనే తిన్నారండి. మిగిలింది నా పట్టకు పెట్టేశారు. ఇంతేనండి, మా వాళ్ళు తినగా మిగిలింది నేను తింటాను, ఇంకా దాంతో సరిపెట్టుకుంటానండి. ఇదే పని అయిపోయింది నాకు రోజు. అందుకే అంటారు పిల్లలు మిగిలిచ్చింది తల్లులు లావ్ అవుతారంట. ఇంకా పిల్లలు ఇద్దరిని అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టొచ్చామండి. ఇక్కడ దోశలు అయితే పోస్తున్నాను. మా హస్బెండ్కి తిండిలో మాత్రం నో కాంప్రమైజ్ అండి. ఇక్కడ సడన్గా దోశలు నేను పోస్తున్నానా, నాకు ఉల్లిగడ్డ కారం అయితే కావాలనేసారు. అందుకోసం నేనైతే కట్ చేసి ఇస్తే చాపర్లో ఉల్లిగడ్డ కారం అయితే చేస్తున్నారండి. తిండిలో మాత్రం నో కాంప్రమైజ్. మా హస్బెండ్ ఏ పూటకు ఆ పూట 2 రకాలు అయితే కావాలంటారు, కానీ నేనే చేయను. నేనేమనుకుంటానంటే రోజు ఉదయాన్నే 2 టిఫిన్లు చేస్తే అదే మళ్ళీ డైలీ రొటీన్ లాగా అవుతుందండి. ఇప్పుడు ఇడ్లీ దోశ ఉందనుకోండి, 2 ఒకే రోజు చేసుకుంటే 2 ఒకే రోజు అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ డే దోశ తిందామనుకోండి, తిన్నాం కాబట్టి తినబుద్ధి కాదు. తర్వాత మళ్ళీ ఇడ్లీ తిందామనుకోండి, తిన్నాం కదా అనేసి తినబుద్ధి కాదు. అందుకే ఈ రోజుది ఒక టిఫిన్ చేసుకుంటే
ఒకలాగా తినొచ్చు, పొట్ట నిండా తినొచ్చు. 2 ఉంటే ఎట్లాగా, నేనైతే 2 ఉన్నా కూడా ఎప్పుడైనా ఒకదాన్నే ఇష్టపడుతుంటానండి. మా హస్బెండ్ అంటూ ఉంటారు ఎప్పుడు, ఇంకా సంపాదించుకునేది ఎందుకో తినటానికి కదా, చేసుకునేది ఎందుకో తినటానికి కదా, ఇంకా తిండికి మించి ఇంకేముంటుంది, తినేటప్పుడు తినాలి, ఉండేటప్పుడు ఉండాలి అంటాడు. ఏం బోలు కష్టపడేది ఆ కూడి కోసమే కదా, అది తగ్గించుకొని పస్తులు ఉండాల్సిన అవసరం ఏమనేసి అయితే అంటారండి. నేనైతే ఏదన్నా సర్దుకుపోతానండి, కానీ మా హస్బెండ్ అలా కాదు, కంపల్సరీ ఏదో ఒకటి చేయాలి, చేయకుంటే ఇంకా వాదిస్తాడు. నీకు ఇష్టమైతే నువ్వు చేసుకుని తింటావు, బోండాలు బజ్జీలు అనేసి, నేను అడిగితే మాత్రం చేయమంటాడు. అదిగో అక్కడ పక్క దోశ పెనం పెట్టాను, పచ్చడి కోసం కూడా అయితే పక్కన అది పెట్టానండి. అది రోజు కడిగాయే, కానీ మా హస్బెండ్ తినేటప్పుడు వండేటప్పుడు కూడా కంపల్సరీ మళ్ళీ వాటిని అయితే కడగాలంటాడండి. మరి ఇది ఎక్కడి అలవాటు, మంచి పద్ధతి అనుకోండి, మరి వాళ్ళు కూడా కడగాలంటాడండి. ఉదయం కడిగినా సాయంత్రం కల్లా మళ్ళీ కడగాలంటాడు, సాయంత్రం కడిగినా మళ్ళీ ఉదయం కల్లా మళ్ళీ మామూలు నీళ్ళతో కడగాలంటాడండి, అలా చెప్తుంటాడు. మా హస్బెండ్ ఎప్పుడు ఒకటే చెప్తుంటాడండి, చచ్చినప్పుడు దినాలప్పుడు 10-20 రకాలు వాటికిటో పెడుతుంటారు, అదే ఉన్నప్పుడు ఎవరు పెట్టరు, దినాలప్పుడు అన్నీ వండి పెడుతుంటారు, అవి తినరు కదా, మరి మనుషులు ఉన్నప్పుడే పెట్టచ్చు కదా అనేసి అయితే అంటుంటారు. మనకు ఆయుష్ ఉన్నాళ్ళే తినేది, తర్వాత తినలేము, తినగలిగిన వయసులోనే తింటాము, తర్వాత మనం తినాలన్నా కూడా తినలేమంటారండి. అయితే ఇక్కడ పచ్చడి కోసం కుస్తూలు అయితే పడుతున్నాము. నేను నిన్నైతే చేశాను, కారం వేసేది చేశాను, ఈరోజు మసాలా కారం వేసేది చేసామండి. అంత టేస్ట్ అనిపించలేదు, నాకు నచ్చింది అయితే నేను తింటానండి, మా హస్బెండ్ చేసుకునేది అయితే మా హస్బెండే తింటారు, ఎవరికి నచ్చింది అయితే వాళ్ళే తినేస్తాము. మా హస్బెండ్ చేస్తే ఆయన చేసిన కాబట్టి అమృతం ఉంటాడు, అదే నేను ఎంత బాగా చేసినా కూడా అంత అయితే మెచ్చుకోడండి. అంతే కదా, ఎవరి ఫుడ్ వాళ్ళకే గొప్ప, ఎవరి రెసిపీ చేసి వాళ్ళకే గొప్ప, కాదంటారా? కామెంట్ చేయండి. తినేసామండి, తినేసాకైతే మధ్యాహ్నం వంటకైతే ప్రిపేర్ చేయాలి కదా. నిన్న మట్టకాయలు తెచ్చాను, అవైతే ఒలుస్తున్నానండి, ఒలిసేసి మధ్యాహ్నం వంట కూడా అయితే ప్రిపేర్ చేయాలి. ఫ్రై అయితే చేస్తారండి, ఈ గోరుచిక్కుడుకాయ టమాటా వేస్తే అంతగా టేస్ట్ ఉండదు, తినే వాళ్ళు తింటారు, మాకు అంత సేల్ కాదు, అందుకే టమాటా లేకుండా ఓన్లీ ఆనియన్ వేసి ఫ్రై అయితే చేస్తాను. ఎండ రాలేదండి, గోధుమలు అవి ఎండ పెడదామంటే నిన్నటి బ్యాలెన్స్ ఉన్నాయి కదా, ఎండ కోసం పడిగాపులు కాస్తున్నా, కానీ నో యూస్, చల్లగా ఉంది, ఎండ మాత్రం రాలే. నాకెందుకో ఈ మధ్య కాలంలో తిన్నా కూడా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయండి, ఎందుకో తెలియదు, తిన్నా ఒక అరగంటకే అలా అనిపిస్తుంది. మరి ఇదేంటో కామెంట్ చేయండి మీకు ఎవరికైనా తెలిస్తే. అందుకనేసి అయితే ఇక్కడ లెమన్ జ్యూస్ అయితే చేసుకున్నానండి, మా హస్బెండ్కి ఇస్తానంటే మా హస్బెండ్కి ఏమో ఫుల్గా దగ్గుతున్నారు, షుగర్ కొద్దిగా వేసానండి, పులిపేస్తే దగ్గు ఇంకాస్త ఎక్కువ అయింది, అందుకనేసి అయితే వద్దన్నారు. నేనైతే ఒక గ్లాస్ అయితే చేసుకొని తాగేసాను. మట్టకాయ ఫ్రై అయితే చేసేసానండి, అయిపోయింది. రైస్ కూడా అయితే మగ్గుతుంది. మా ప్రణతికి అయితే మా బాక్స్ అయితే ఇచ్చేసి రావాలి. మా ప్రణతికి అయితే బాక్స్ ఇచ్చి మా శ్రీహాన్ అయితే తీసుకొని వచ్చానండి. అయితే మిద్దె మీదకి వచ్చాము, ఎండ ఉందనేస్తే మళ్ళీ ఎండ పోయిందండి. అవి నిన్న గోధుమలు ఎండ పెట్టాను కదా, మా వాడికి ఒక 2 గంటలు అన్నీ ఉండాలండి ఈరోజు ఎండ ఉంటే. మా వాడికి ఆడుకోవటానికి బొమ్మలు, అలాగే అన్నం కూడా అయితే తెచ్చుకున్నామండి, అన్నం టైం అయింది అనేసి, మళ్ళీ కింది పోయి వచ్చేది ఏముంది అనేసి అన్నం కూడా తెచ్చుకున్నాము, కూర కొంచెం తెచ్చుకున్నాము, పెరుగన్నం ఎక్కువ తెచ్చుకున్నాము. అలాగే తాగడానికి అయితే ఒక వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నామండి. తినేసి అయితే మా వాడు కూడా అయితే ఆడుకుంటాడు. తినే అదిగోండి చూడండి, అప్పుడే ఒక పావురం కూడా అయితే వచ్చేసింది. గాలి మాత్రం చల్లటి గాలి అబ్బా, కడుపు నిండా అన్నం తింటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు. దొంగయిరా పావురాలు, మన మొత్తం తినేసిపోతాయి. లాస్ట్ వెళ్ళేటప్పుడు ఒక పిరికెడ్ అయితే వేసి వెళ్తానండి, అవే తినేస్తాయి. ఇప్పుడు తినవులే, మనం ఉన్నలే. ఏరోప్లేన్ పోతా ఉందండి, ఎన్ని పోయినాయి ఇప్పటికి. ఇందాక ఒకటి పోయినలా, ఇప్పుడు ఒకటి. మా వాడు చెవు పట్టుకుని పౌరాలు తోలుతా విన్నాడు, ఒక పౌరాలు రానిటల్లా. ఇది చిన్న కన్నమ్మ.
ఏంటిది ఏర్పనా వచ్చిందా నిన్న వచ్చింది ఇప్పుడు వచ్చిందా మా ఫ్రెండ్ తిని కూడా అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి. నేను ఫోన్ తీసుకోలేదు, మా హస్బెండ్ కూడా వచ్చేసి బయటే ఉన్నారు. రే ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు చెప్పాలి. ఏంటివి అవి నాని? చెవులయ్యా ఎవరి? నాన్నదా నీదే? అట్ట పెట్టుకుంటారా? నువ్వు అన్నీ చేసిన చెప్తారాడా. మా పక్కింటి అమ్మాయి సాయంత్రం అయితే ఏదో ఇచ్చిందండి. ఇదేంతో చాక్లెట్ అంట. నాకు ఇది అలా అర్థమైందంటే ఇది బోర్న్విటా చాక్లెట్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. ఏదో తెలియని తిన్నట్లే అయితే అనిపిస్తుంది. క్రీమ్ అయితే పర్లేదండి, బాగానే ఉంది. మా వాళ్ళు అయితే ఇద్దరు తినలేదు. క్రీమ్స్ తింటారు, బట్ ఇది నచ్చిందని నచ్చలేదు. ఇద్దరు యాక్ వ్యాక్ అనేసారు. నేను కొంచెం తినేసి కొంచెం అలానే ఉంచేసాను. పాలు తాగులే బంగారి చిన్ని హాయ్ మా ఏంద్రా చెయ్యి చిన్ని చిన్నోడు పాలు 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 ఇద్దరు నెరవేనండి పాలు కాబట్టినా. నైట్ అయితే టమాటా రసం అయితే చేశానండి. మిరియాలు, ధనియాలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ అయితే దంచేసి ఘాటుగా టమాటా రసం అయితే పెట్టానండి. అలాగే రైస్ కూడా అయితే వండేసాను. మా వాళ్ళే పాపం తినకుండా పడుకున్నారండి. వేస్తే వాళ్ళు పాలన్న ఇస్తా. పడుకుంటే లేయరు అబ్బా మా వాళ్ళు, సామాన్యంగా పడుకోరు, పడుకుంటే లేయరు. కొన్నయ్య నడు జరగ మబ్బి మీద పడుతున్నా చిన్ని నానా ఆమె తింది లేనమ్మా మగరి అమ్మా కనయ్య ఓ అమ్మా బొమ్మలే గేమ్మలే. ఇక్కడ ఇంకా నైట్ అయితే భోజనం చేసామండి. భోజనం చేశాక పిల్లల కోసమని పాలు కాబెట్టాను కదా, పాపం వాళ్ళు అయితే తాగకుండానే నిద్రపోయారు. అవి ఎక్స్పైర్ డేట్ కూడా ఇంకా ఈ రోజేనండి, రేపుడుకుంటే బాగుండవు అనేసి నేను కొంచెం అల్లం వేసి అయితే కాబెట్టానండి. నాకు మామూలుగా పాల స్మెల్ అయితే పడదు అసలు. అల్లం వేస్తే కొంచెం స్మెల్ అయితే బ్యాలెన్స్ అవుతుందండి, బాగుంటుంది. అది కాకుండా జీర్ణం కూడా బాగా అవుతుంది. మా హస్బెండ్ కొనిచ్చేసి నేను కూడా అయితే తాగేశాను. మా హస్బెండ్ సాయంత్రం వచ్చినప్పుడు 5 గంటలప్పుడు పాలు టీ చేయమన్నాడండి. ఇంకా టీ అలవాటు చేసుకుంటావా రోజు అన్నాను. అప్పుడైతే కొట్టేశాడు. నేను అందుకని పోయి లోపలైతే వెళ్ళిపోయాను అలిగి. అట్లనే పిల్లలు ఇద్దరు వాళ్ళ నాన్నకాడే ఉన్నారు. వాళ్ళ నాన్నకాడ అలా నేను పడుకున్నారండి రూమ్లో. నేను బయటకు వచ్చేసరికి లేచి పడుకోని ఉన్నారు పాపం.